కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు రెండు రకాల చేసి చూపిస్తా కర్రీలు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన, ముక్కుడు పెట్టిన, ఆయిల్ పోసిన, ఆయిల్ వేడవుతుంది. స్టవ్ పెద్ద చేస్తున్నా. ఇవన్నీ మనకు బాగా ఫ్రై కావాలి. ముందే ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి నానబెట్టి పెట్టిన, చేదు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కాబట్టి చేదు ఏమి ఉండదు. వేడి వేడి నూనెలో వీటిని వేసుకోవాలి. మీకు ఏమన్నా భయం అనిపిస్తే ఇట్లా పెట్టుకోండి. చిట అని నూనె మనకు చిల్లదు ఆయిల్. ఇక భయపడని వాళ్ళు ఓపెన్ పెట్టి మూత లేకుండానే గోలిస్తారు. ఇది బ్రౌన్ కలర్కి రావాలి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. పులుపు తినని వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు. పులుపు తినని వాళ్ళు చిన్న ముక్కలు కడిగేసి చింతపండు నానబెట్టి పిసికి పోసుకొని నువ్వుల పొడి పల్లి పొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా కూడా నువ్వుల పొడి పల్లి పొడి పెట్టి చూపిస్తా. చూడండి ఏ విధంగా చేస్తాను. మీరు కూడా వేసుకోండి, చేసుకోండి, తినండి. ఇది ఒక వెరైటీ. ఒక 5 minutes టైం మనం పూరీలు కదా గోలిచ్చినట్టు గోలియాలి. ఆయిల్లో వేసుకొని భయపడేటోళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా వేసుకొని సిమ్లో పెట్టుకొని కూడా వేసి స్టవ్ పెద్దగా వేసుకోవచ్చు. మూత పెట్టి స్టవ్ పెద్దగా వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొంచెం వాటరు చిట ఉంటాయి కదా, చేతుల మీద పడితే భయం ఉంటే అట్లా చేయండి. మాకు కొంచెం వంటలు చేసి అలవాటు కాబట్టి అప్పాలు అవి అన్నీ గోలిస్తాం కదా, నూనెతోటి ఏం భయం అనిపించదు. మనం అన్నీ ఈవెన్గా కలపాలి. కలిపినాక వచ్చి అన్ని విధాల మంచిగా గోలుతుంది. ఒకటే సైడ్ ఉన్నాక ఒకటే సైడ్ గోలుతుంది. ఇట్లా తిప్పాలి. తిప్పినా కొద్ది, ఎందుకంటే రౌండ్గా ఉన్నాయి కదా. మనకు ఇవి గోలినాయి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఫస్ట్ ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నా. దీనిలోకే నువ్వుల పొడి, పల్లి పొడి రెండు కలిపి చేసుకున్నా. 2 స్పూన్లు, 3 స్పూన్లు. మనకు ఒక్కలు ఎక్కువ అయితే ఎక్కువ, 4 స్పూన్లు. మనం అరకిలో అనేది తెచ్చుకొని చేసుకుంటే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను చిన్నగా చూపిస్తున్నా కాబట్టి సగమే 1/2 స్పూన్ ఎత్తున్నా సాల్ట్. ఇక పసుపు అయితే కొంచెం లైట్గా వేసినామా అంటే వేసిన. మనకు అరకిలో కిలో అయితే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూను, కారపొడి 1 స్పూను. దీనిలో మనము నిమ్మకాయ కూడా వండుకోవచ్చు. పుల్ల రావాలంటే నిమ్మకాయ. ఒకసారి మంచిగా కలపాలి. ఎల్లిపాయ, కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి కలపాలి. మీకు అవసరం ఉన్న వాళ్ళు అయితే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఘాటుగా తినాలనుకుంటే. నేను వేయట్లేదు. ఇదంతా మనం కలుపుకున్నదంతా ఈ ముక్కలల్లో పెట్టుకోవాలి. కాకరకాయ ఒక్కలకు మంచిగా పెట్టాలి. ఇట్లా వేసుకోండి, మస్తు ఉంటుంది. మీకు ఫుల్
పెద్ద కాకరకాయ కూడా చివర్లు కట్ చేసి మధ్యలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. నేను చిన్న పీసులు చేసి చూపిస్తున్నా. మనకు ఎప్పుడైనా నోరు టేస్ట్ లేదనుకోండి ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క ముక్క వేసుకొని మనం రైస్లో పెట్టుకొని కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. ఇప్పుడు మనకు ఆయిల్ ఉంది కదా వేడిది, ఈ వేడి ఆయిల్ అన్నది కొంచెం తీసుకొని ఇట్లా పోసుకోవాలి. ఈ వేడితోటి మనకు ఎల్లిపాయ కారం అంతా మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా సీమనేటట్టు ఉండాలి. ఇంతే, ఈ రెసిపీ ఇంతే, చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. ఆయిల్లోనే కుక్ అయినాయి. ఇక కారపొడి, నువ్వుల పొడి, పల్లి పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేడి వేడి నూనె పోసాం కదా, బాగుంటుంది ఇట్లా. ఇప్పుడు మనము కాకరకాయ పులుసుకు కూడా ఇదే విధంగా ఫ్రై చేస్తున్నా, ముక్కలను వేస్తున్నా. ఇలా మూత పెట్టండి, ఆయిల్ తిరుగుతుంది అనుకుంటే. ఒక్క నిమిషం. కాకరకాయ ముక్కలు చిన్న కట్ చేసినాయి, పులుసుకు మంచిగా గోలినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్కి వచ్చినాయి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు పులుసులకు కావాల్సినవి. స్టవ్ పెద్ద చేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసిన వేసుకోవాలి. ఒక్కసారి కలపాలి. ఇందులోనే కొత్తిమీర ఆకు, ఉప్పు చూసి వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే మనం ముక్కలల్లో వేసి నానబెట్టినాం. ఒక స్పూను వేస్తున్నా సాల్ట్, సగం హాఫ్ స్పూన్ పసుపు. ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న కాకరకాయ ముక్కలు ఫ్రైని ఇందులో వేసుకోవాలి. ఇవి 1 నిమిషం కుక్ కావాలి. హాఫ్ స్పూను కారపొడి, పచ్చిమిర్చి ఉన్నది కాబట్టి, హాఫ్ స్పూను ధనియాల పొడి, ఇవి కూడా మంచిగా ఒకసారి కలిపితే ముక్కలకు పట్టుకుంటుంది కారం, ఉప్పు అంతా. మంచిగా నానబెట్టిన పిసికిన వడపోసుకొని
ముకుట్లో పోసుకోవాలి. మంచిగా కుక్ అయింది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం మంచిగా తీసుకున్నది. ఇప్పుడు మనము ఇందులో చింతపండు నానబెట్టి పులుసు తీసుకున్నది ఇందులో పోసుకోవాలి. కాకరకాయ ఫ్రై ఒకటి, కాకరకాయ పులుసు ఒకటి, 2 కర్రీలు ఈ విధంగా వేసి చూపిస్తున్నాం. ఇదంతా మనకు మసిలి ఉడకాలి 5 మినిట్స్. ఫుల్గా 1 స్పూను బియ్యం పిండి తీసుకుంటున్నా. వాటర్ పోసి మంచిగా కలపాలి. మనకు కూర మంచిగా థిక్నెస్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రైలో పల్లీలు, నువ్వులు పోసినాం కదా, ఇందులో బియ్యం పిండి పోస్తున్నాం. దీనిలో కూడా నువ్వుల పిండి పోసుకోవచ్చు, పల్లి పిండి పోసుకోవచ్చు, పల్లీలు, నువ్వులు 2 కలిపి కూడా పోసుకోవచ్చు. ఇట్లా మనం కలిపింది ఈ కర్రీలో వేసుకోవాలి. ఇది ఒక్క మసిలినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నది. కర్రీ కూడా మంచిగా తిక్కుగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఫ్రై ఫస్ట్ ఫ్రై వేయించి చూపిస్తా. ముక్క వేసుకొని వేసుకొని అవసరం ఉంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఉంది ఘాటు ఉంది, మంచిగా ఉంది. పులుసు కర్రీ కూడా చూపిస్తా.